హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిత్ర మనీషాతో ఇలా అంటూ ఉంటాడు. ఇప్పుడు అందరి ముందు నేను ఒక నిర్ణయం తీసుకొనున్నాను అని మిత్ర అంటూ ఉండగా మనీషా షాక్ అయినట్టు చూస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు దీక్షితులు గారు జయదేవ్ నందన్ లక్ష్మీలతో ఇలా అంటుంటాడు. మిత్ర జాతకంలో రెండో పెళ్ళుందమ్మా, రెండో పెళ్ళి చేసుకుంటాడు మిత్ర అని అనడంతో జయదేవ్ నందన్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చిన లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రొద్దున తనకు వచ్చిన కలగుచ్చి ఇక మనీషా చేయిని మిత్ర పట్టుకొని హాస్పిటల్ నుండి బయటికి వస్తూ ఉండగా మనీషా వల్ల మామయ్య గారు ఇలా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు పట్టుకున్న చేయిని ఎప్పటికీ వదిలిపెట్టవు కదా మిత్ర, మనీషాని నువ్వు భార్యగా చేసుకుంటావు కదా అని అడుగుతుండగా మిత్ర తన వైపే చూస్తూ ఉంటాడు. ఇక డిన్నర్ వడ్డిస్తున్న జయదేవ్ నందన్తో లక్ష్మి ఇలా అంటుంటుంది. నాకు మార్నింగ్ ఒక కల వచ్చింది మామయ్య గారు అని అంటుండగా ఏంటమ్మా అది అని అడుగుతూ ఉంటాడు జయదేవ్ నందన్. మిత్ర గారు మనీషా పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది మామయ్య గారు అని అనగానే జయదేవ్ నందన్ షాక్ అవుతాడు. ఇక ఆ కళ నిజమవనుందా? మనీషాని మిత్ర పెళ్లి చేసుకుంటాడా? మనీషా ప్లాన్ని లక్ష్మి ఏ విధంగా తిప్పికొట్టనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.